వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందు హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి సింగరమల్ల ఎంపీడీఓ కార్యాలయం వద్ద సమావేశం. చంద్రబాబు నాయుడు తొలి సంతకం వృద్ధుల పెన్షన్ పై చేసి మాట నిలబెట్టుకున్నారని హర్షం. ముఖ్యమంత్రిని కలిసిన అనంతపురం జిల్లా అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ సభ్యులు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దుకు మద్దతుగా ముఖ్యమంత్రికి ప్రజల తరపున ధన్యవాదాలు. ఘనంగా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సాజిద్ పుట్టినరోజు వేడుకలు. నిరుపేదలకు అన్నదానం చేసి మానవత్వం చాటుకున్న సాజిద్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, తన పుట్టినరోజు నిరుపేదలకు అన్నదానం చేసి మానవత్వం చాటుకున్నారు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సాజిద్. ప్రభుత్వ చెస్ హాస్పిటల్ మజ్లీద్లలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజులకు 500 మందికి అన్నదానం చేస్తే చాలా ఆనందంగా ఉంటుందని అన్నారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. चलो राइट पीछे सामने भाई आप भी सामने देखो भाई पीछे हटो एक फोटो के लिए चल आगमा पैसे तुम्हारे देता हूँ, तुम भी देख लो, समझ गए ना. రహమత్ నగర్ డివిజన్ శ్రీరామ్ నగర్ లోని మసీద్ ఉమర్ లో ముస్లిం వర్గాల మధ్య గొడవలు నిత్యకృత్యం అయిపోయాయి. గత 6 సంవత్సరాలుగా సున్నతుల్ జమాత్, తబ్లిగ్ జమాత్ వారు ఇరువు ఘర్షణ పడుతూనే ఉన్నారు. తాజాగా జరిగిన గొడవను బోరబండ పోలీసులు వచ్చి ఆపడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసిన సందర్భంగా అనంతపురం జిల్లా అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సీనియర్ న్యాయవాది పి గురుప్రసాద్ ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబును కలిసి ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రైతులు, సామాన్య ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు తమ
వృత్తిని విధులను వదులుకొని న్యాయ పోరాటం చేసినందుకు ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులకు, న్యాయవాద మిత్రులందరికీ శుభోదయం. మరీ ముఖ్యంగా ప్రజలకు ఏదైతే ఇబ్బంది కలుగుతుందో అటువంటి చట్టాలు తేవడం వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ, రైతులు మరీ ముఖ్యంగా ఈరోజు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులకు ఫుల్ స్టాప్ పెట్టే క్రమంలో భాగంగా కొత్త ప్రభుత్వం రాగానే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షులు, వీళ్ళందరి మొత్తం అందరూ ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు ల్యాండ్ చట్టాన్ని రద్దు చేయడాన్ని మేమందరూ హర్షిస్తున్నాం. మరీ ముఖ్యంగా ఎవరైతే న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటారో తమ ఉపాధిని సైతం పక్కన పెట్టి ఈ ప్రజా వ్యతిరేకమైన చట్టం వల్ల రైతులు కావచ్చు, ప్రజలకు కావచ్చు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి ఉద్యమం చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా అనంతపూర్ టు శ్రీకాకుళం, శ్రీకాకుళం టు చిత్తూరు ఎవరైతే ఉద్యమంలో పాల్గొని ఈ చట్టం ద్వారా రైతులకు, ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని ఉద్యమంలోకి వచ్చి తమ ఉపాధిని కోరుకున్నారో వాళ్ళందరికీ కూడా అనంతపురం బార్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు ఏవైతే చట్టాలు ఉన్నాయో ఈ చట్టాలని మనము బలోపేతం చేసుకోవాల్సి వస్తుంది. మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఏదైతే ఈరోజు అన్ని కోర్టుల్లో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోర్టులో, అన్ని కోర్టుల్లో ఈరోజు స్టాఫ్ ని తక్షణమే ఉన్నటువంటి ఖాళీని ఫిల్అప్ చేయండి, జడ్జెస్ ఉంటారని చెప్పి కూడా బార్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. మేము న్యాయవాద మిత్రులుగా మొత్తం మేము సత్వరమే న్యాయం అందించడానికి ప్రజలకు, కక్షదారులకు సిద్ధంగా ఉన్నాం. ఆ క్రమంలో భాగంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వారు కక్షదారులకు త్వరగా న్యాయం జరగాలంటే రాష్ట్ర వ్యాప్తంగా జ్యుడిషియల్ లో ఉన్నటువంటి అన్ని పోస్టులను భర్తీ చేసి, జడ్జెస్ ను భర్తీ చేసి రాష్ట్ర ప్రజలకు సహకారాన్ని అందిస్తారని చెప్పి కూడా మేము అనంతపురం బార్ అసోసియేషన్ ఆశిస్తున్నాం. అనంతపురం జిల్లా సింగనమల మండల కేంద్రంలో టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి సింగనమల ఎంపీడీఓ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తొలి సంతకం వృద్ధుల పెన్షన్, స్కిల్ డెవలప్మెంట్ చట్టం వంటి 5 ఫైళ్లపై 5 సంతకాలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అన్నారు. అదే విధంగా ఫస్ట్ ఎక్కడ కూడా సంతోషం లేని విధంగా ఒక పాలన జరిగింది. జగన్మోహన్ రెడ్డి 2019లో చేసిన హామీలు ఏ ఒక్కటి కూడా ఈ వాళ్ళు ఉన్న 5 సంవత్సరాల్లో ఒక్కరిని కూడా మోసం చేస్తూ 5 ఏళ్ళు పరిపాలన చేసిన సందర్భాలను మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని ఇంతటి మంచి మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించి కూడా అందుబాటులో నియోజకవర్గంలో అన్న క్యాంటీన్లను కూడా ఓపెన్ చేసే కార్యక్రమాన్ని కూడా మనం త్వరలో తీసుకొని వచ్చి ఖచ్చితంగా పేద ప్రజలకు 5 రూపాయల కంటే తక్కువలోనే అందరికీ కూడా భోజనాన్ని, నాణ్యమైన భోజనాన్ని అందుబాటులో తీసుకొచ్చే కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు గొప్ప మనసుతో ఇవాళ అదేవిధంగా ఉద్యోగాలు వెళ్ళాలన్నా, ఇంటర్వ్యూ పాస్ అవ్వాలన్నా వాళ్ళకంటూ ఒక స్కిల్ డెవలప్మెంట్ అంటూ అందుబాటులో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు పిల్లలకి, పనుల్లో ఉన్న పిల్లలకి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల చాలా మందికి ఉద్యోగాలు రాలేని పరిస్థితిని కూడా గమనిస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 4వ సంతకం
మిర్యాలగూడ నియోజకవర్గం దేవరపల్లి మండలం బాలంపల్లికి చెందిన రాము ప్రమాదవశాత్తు పొలం బావిలో పడి మృతి చెందాడు. రాము సత్తెనపల్లిలోని రాజుల కాలనీలో ఉన్న తన మేనత్తను చూసేందుకు వచ్చాడు. గొర్రెలను మేపేందుకు ఆమెతో పొలానికి వెళ్లిన రాము ప్రమాదవశాత్తు నేల బావిలో పడి మృతి చెందాడు. మరణ వార్త తెలియడంతో మృతుడి గ్రామంలో విషాదం ఛాయలు నెలకొన్నాయి. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు పోలీసులు. హైదరాబాద్ కొత్తపేటలో గంజాయి బ్యాచ్ వీరంగం చేశారు. అర్ధరాత్రి వరకు రోడ్లపై బైఠాయించి గంజాయి తాగుతూ పోకిరీలు తిరుగుతున్నారు. అక్కడి నుండి వెళ్లాలని చెప్పిన ఇంటి ఓనర్ జనార్దన్ నాయుడుని మమ్మల్ని వెళ్ళమంటావా అంటూ జనార్దన్ నాయుడుపై గంజాయి బ్యాచ్ కర్రలతో రాళ్లతో దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డారు జనార్దన్ నాయుడు. సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రతిరోజు కాలనీలో బయట నుంచి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో గంజాయి బ్యాచ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి సింగరమల్ల ఎంపీడీఓ కార్యాలయం వద్ద సమావేశం. చంద్రబాబు నాయుడు తొలి సంతకం వృద్ధుల పెన్షన్ పై చేసి మాట నిలబెట్టుకున్నారని హర్షం. ముఖ్యమంత్రిని కలిసిన అనంతపురం జిల్లా అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ సభ్యులు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దుకు మద్దతుగా ముఖ్యమంత్రికి ప్రజల తరపున ధన్యవాదాలు. ఘనంగా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సాజిద్ పుట్టినరోజు వేడుకలు. నిరుపేదలకు అన్నదానం చేసి మానవత్వం చాటుకున్న సాజిద్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.